దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 12 ఎకరాలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగ్ అండి. తారు రోడ్డు ఫేసింగు. ఈ తారు రోడ్డు కూడా 2 రోడ్ల ముక్క, అంటే కార్నర్ ముక్క. కార్నర్ ముక్క అంటారు, 2 రోడ్ల ముక్క అంటారు. మీకు ఎలా అర్థమైతే మీరు అలా అర్థం చేసుకోండి. 12 ఎకరాలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగ్ అండి. 1 ఎకరము 9 లక్షల రూపాయలు. ఈ ల్యాండ్‌లో 3 బోర్లున్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్, డాక్యుమెంట్ క్లియర్. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో చూశాను, నేను ఈ ల్యాండ్ కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఫస్ట్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి, జీకేఏ రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకొని నా వాట్సాప్కి హాయ్ అని మీరు నాకు మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నాకు అని మీకు అనిపిస్తేనే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, నాకు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను నిన్న వచ్చి ల్యాండ్ వీడియో తీసా కదా. అవునవును సార్. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ల్యాండ్? అది 12 ఎకరాలు సార్. ఎట్లా 12 ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా? ఒకటే బిట్టు, ఒకే ఫ్యామిలీ, 3 రైతులు ఇంట్లో వాళ్ళ. 12 ఎకరాలు ఒకటే బిట్టు, 3 రైతులు ఒకటే ఫ్యామిలీలోనే. ఓకే, సూపర్ సార్. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ కదా నేను తీసిన వీడియో? అవునవును. ఈ తార్ రోడ్డు ఎంత దూరం ఉంటది? అదే సారీ, అదే ఎన్ని అడుగులు ఉంటది? 200 అడుగు ఉంటుంది సార్. నాకేదో 1/2 కిలోమీటర్ దాకా, అంటే ఇప్పుడు నేను కారేసుకొచ్చా కదా, 1/2 కిలోమీటర్ దాకా ఉన్నట్టు అనిపించింది నాకు. సైడ్ తగిలిద్ది అంతే. ఒక సైడ్ 200 అడుగు తగ్గిద్ది. 200 అడుగులు తగ్గుద్దే ఉంటది? నాకు అర్థం కాల. 200 అడుగు ఉంటుంది సార్. 200 అడుగులు తార్ రోడ్ ఉంటుంది, తార్ రోడ్ ఫేసింగ్. అవునవును. ఇంకా ఎక్కువ ఉంటుంది సార్, అది 400 దాకా ఉంటుంది సార్. లేదు అంటే 200 ఒక సైడే తగిలేది. అట్లా టర్నింగ్ ఉంది కదా, టర్నింగ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ అది ఒక 200 వస్తుంది. మొత్తం 400 అడుగులు వస్తుంది. 400 అడుగు వస్తుంది. మరి అదే కదా ఒక సైడే 200 అడుగు చెప్పేది. అదే టోటల్ గా అయితే ఒక సైడ్ 200 అడుగులు, ఒక సైడ్ 200 అడుగులు, అంటే కార్నర్ ముక్క. అవునవును. కార్నర్ ముక్క 400 అడుగులు వస్తుంది తార్ రోడ్ ఫేసింగ్. అవునవును. ఓకే, వెరీ గుడ్. 12 ఎకరాలు ఒకటే బిట్టు సార్. ఇది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా? పక్క ఆర్ఎస్ఆర్. వీళ్ళు ల్యాండ్ కొనరా, వీళ్ళు పిత్రాతీతం సార్? వీళ్ళు కొనుగోలు చేశారు. వీళ్ళు కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఉదాహరణకి ఒక 10 ఏళ్ళు కావచ్చు. 10 సంవత్సరాలు కావచ్చు. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్? 3 బోర్లు ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. 3 బోర్లు, ఒక ట్రాన్స్ఫార్మర్. ఒక్కొక్క బోర్లో ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్? ఒక బోర్లో ఇంచు వస్తాయి, ఒక బోర్లో ఇంచున్నర వాటర్ వస్తాయి. అదే 3 బోర్లు ఉన్నాయి, ఒక బోర్లో 1 ఇంచు వాటర్ వస్తాయి, ఇంకో బోర్లో 1.5 ఇంచున్నర వాటర్ వస్తాయి. ఓకే, వెరీ గుడ్ సార్. నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా సార్? మామూలు మొరస, రెడ్ సాయిల్ లోనే మొరస. రెడ్ కాదు, బ్లాక్ కాదు, మరస. రెడ్ కాదు, బ్లాక్ కాదు, మరస నేల. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ప్రజెంట్ ఆ ల్యాండ్ లో నేను నిన్న వీడియో తీసినప్పుడు పొగాకు వేస్తుంది. అవును. ఏమేం పంటలు వేస్తుంటారు ఆ ఏరియాలో? ఇంకా అది బత్తాయి, బొప్పాసి, నిమ్మ, నెక్స్ట్ మిరప,
అంతర పంటలు అవి అన్ని వేస్తారు సార్ ఇక్కడ. అన్ని పంటలు వేసుకోవచ్చు. అన్ని పంటలు వేసుకోవచ్చు అంతర ఓకే. పంటలు. ఇప్పుడు మనము ఆ నేల మెత్తటి నేల రాళ్ళు రప్పలుగా ఉంటదా? మెత్తడిదే సార్. అంటే నేను చూశాను. మన సబ్స్క్రైబర్స్‌కి అర్థం కావాలి కదా సార్! అవునవునవును. వాళ్ళు అడిగే డౌట్లు అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకేనా? అవునవును. ఓకే. మెత్తటి నేల. మెత్తటి మ నేల. అదే మనం ఉదాహరణకి ఒక గడ్డపార తీసి లోపల తవ్వుతా ఉంటే ఎన్ని అడుగుల వరకు మెత్త తగులుతది? అది ఇక తీసే కొంది కదా సార్, తీసే కొంది తగ్గుతానే ఉంటది అది ఇక లోపల. అదిలే. అంటే ఎన్ని అడుగులు పోయినా గాని మెత్తటి నేలే వస్తాయి గాని రాళ్ళు రప్పలు రావు. మెత్తటి నేలే వస్తది. ఓకే. వెరీ గుడ్. అది ఆ డౌట్‌కు అంతే, నాకు వేరే విధం లేదు. మెత్తటి నేలే. ఓకే. అంటే ఈ ల్యాండ్ వచ్చేలోపు కార్నర్ ముక్క. అవును. కార్నరు ఒకవైపు అంటే ఈ 2 వైపులు తార్ రోడ్ ఫేసింగే. అవును. ఒకవైపు 200 అడుగులు ఉంటది. ఒకవైపు 200 అడుగులు ఉంటది. అవునవును. 2 వైపులు తార్ రోడ్ ఫేసింగు. తార్ రోడ్ ఫేసింగ్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు మనము అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్‌కి మనకి ఎన్ని రోజులు టైం ఇస్తారు ఈళ్ళు? అదనేది రైతులు కలవ తెలుపుకోవాలి సార్. ఏంటంటే ఆ! కొంతమంది ఏమో స్పాట్ రిజిస్ట్రేషన్ అంటారు ఓకే. తీసుకునే వాళ్ళు. అవును. కొంతమంది ఏమో సరే మామూలుగా నెలకే పెట్టుకుంటారు, 2 నెలలకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళ స్తోమతని బట్టి వీళ్ళను కూర్చోబెట్టి అడిగేదాన్ని బట్టి అనమాట అది. అదేలే. మీరేమంటారంటే సుబ్రహ్మణ్యం సార్ ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడదాము. ఉమ్. వాళ్ళు నెలకా స్పాట్ రిజిస్ట్రేషనా 2 నెలలా, 3 నెలలా అవునవును. వాళ్ళు నిర్ణయించుకోండి సుబ్రహ్మణ్యం సార్ అంటారు. అవును. సూపర్. వెరీ గుడ్. మంచి మాట చెప్పారు సార్ నాకు. రెండోది వచ్చేలోపు ఉమ్. ఈ చుట్టుపక్కన ఏమేమి పంటలేస్తుంటారు? చెప్పా కదా సార్, దానికి ఆ ఉత్తరం వైపు బత్తాయి తోట ఉంది, ఆ! ఇటు తూర్పు వైపు మిరప ఉంది, హ్మ్. దాంట్లో పొగాకు ఉంది, అవతల పరమట వైపు పొగాకే ఉంది. ఓకే. అంటే అంతర పంటలు అన్ని వేస్తుంటారు సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. అందుకని ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా? లేదు లేదు సార్. చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు. తార్ రోడ్ ఫేసింగ్ 12 ఎకరాలు, ఒకటే బిట్టు, 3 బోర్లు ఉన్నాయి. అవును సార్. కరెంట్ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. అవును సార్. లోపల ఈ 12 ఎకరాల బిల్డింగ్ అలాంటిది ఏమైనా ఉందా? లేదు 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 సార్. బిల్డింగ్ గాని, షెడ్ గాని అలాంటివి ఏమీ లేవు. అస్సలు ఏమి లేదు. టోటల్ మొత్తం ప్రెజెంట్ అయితే ఇది ప్లెయిన్ ల్యాండ్. ఈ ప్లెయిన్ ల్యాండ్‌లో పొగాకు ఏసున్నారు. అవును సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? ప్రకాశం జిల్లా సార్. ఓకే. ఏ మండలం వస్తుంది? ఎర్రగొండపాలెం మండలం, ఏ నియోజకవర్గం వస్తుంది? ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఓకే. ఈ ఎర్రగొండపాలెం నుంచి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 12 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. విలేజ్ పేరు చెప్పొద్దు సార్ మీరు. ఆ. ఎందుకు చెప్పొద్దు అంటున్నానంటే మన విలేజ్ పేరు చెప్పంగానే ఆ విలేజ్ కాడికి వెళ్ళి కొంతమంది, అంటే అందరూ వెళ్ళరు, కొంతమంది అవును. పలానోళ్ళు యూట్యూబ్‌లో పెట్టారు. ఇదిగో వీడియో ఇది ఎక్కడని అడుగుతారు ఆ విలేజ్ కాడికి పోయేసి. అవునవునవును. ఓకే. అందుకని మనం ఎప్పుడు కూడా విలేజ్ పేరు చెప్పకూడదు. ఓకే. ఎర్రగొండపాలెం నుంచి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్ వస్తది? 12 కిలోమీటర్లు. వెరీ గుడ్. ఈ ఎర్రగొండపాలెం నుంచి ఈ ల్యాండ్‌కి 12 కిలోమీటర్ వస్తది. అవును. ఓకే. దీనికి వెలుగొండ ప్రాజెక్టు గాని, లేదా డ్యాములు గాని అలాంటి వాటర్ సోర్స్ ఇంకేమైనా ఉన్నాయా? లేవు సార్ ఇప్పుడు. వెలుగొండ అంటే ప్రాజెక్టు వాటర్ ఏమైనా వస్తాయా? వెలుగొండ ప్రాజెక్టు వాటర్ వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్పక వెలుగొండ ప్రాజెక్టు వస్తే ఈ కాలువకు ఏమైనా వస్తాయా అంటున్నాను. లేదు 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 సార్. ఓకే. ఈ ల్యాండ్‌కి వెలుగొండ ప్రాజెక్టుకి వాటర్‌కి సంబంధం లేదు. లేదు. ఓకే. ఓన్లీ బోర్ల మీద ఆధారపడాల్సిందే. అవును. ఓకే. వెరీ గుడ్. మెయిన్ తార్ రోడ్ ఫేసింగ్. అవును. కార్నర్ ముక్క. అవును. ఓకే. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 9 లక్షలు చెప్తున్నారు. 9 లక్షలు. ఓకే. ఫైనల్ రేటా? నెగోషియబుల్లా? ఫైనల్ రేట్ అది. ఒక ఎకరం 9 లక్షలు రైతులు చెప్తున్నారు. ఫైనల్ రేట్ అని చెప్తున్నారు రైతులు. అవును. అంతేనా? ఆ. ఓకే. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. థాంక్యూ.